అందరికీ నమస్కారం. ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు నరసింహరావు అండి, పెద్దంబర్పేట. మామూలుగా మనము ధ్యానము ఎందుకు చెయ్యాలి అనే క్వశ్చన్ అందరికీ కొంచెం మందికి వస్తూ ఉంది. అయితే మనకు చీకట్లో లైట్ లేదనుకోండి, మనం ఏదైనా చేయగలుగుతామా? చేయలేము. ఎప్పుడైతే లైట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ లైట్ వెలుతురు వల్ల మనము ఆ చీకటి నుంచి వెలుతురులోకి వచ్చి అక్కడ మనము మనము ఏ పని చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ వెలుతురుతో మనము ఏదైనా చేయగలుగుతాం. అలాగే మన లోపల ఆత్మకు ఈ ధ్యానం చేయకపోతే చీకట్లో ఉంటాం. ఆ చీకట్లో ఉన్న ఆ ఆత్మ అయిన పరమాత్మని ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనము ఆ ధ్యానం వల్ల మన లోపల ఉన్న ఆత్మకు చీకటంతా మాయమై, చీకటంతా పోయి వెలుతురుకొచ్చి ఆత్మ నుంచి వచ్చే ఆ జ్ఞానం కావచ్చు, ఆ ప్రజ్ఞ కావచ్చు, మన లోపల ఉన్న ఇంకోటి ఆత్మకు ఆ శక్తి కానీ వస్తుంది. అప్పుడు మనం చేయవలసిన పని ఏంటిదో ఆత్మ నుంచి వచ్చే ఆ జ్ఞానం అనేది తెలుసుకుంటాం. ఆ బుద్ధి వికసిస్తుంది. ఆ చంచలమైన మనస్సు కూడా నిశ్చలం అవుతుంది. కాబట్టి ఈ ధ్యానం ప్రతి ఒక్కరూ చెయ్యాలండి. లేకపోతే గుడ్డెద్దు చేనులో పడ్డట్టు, గుడ్డెద్దు చేనులో పడితే ఆ చైన్ అంతా మన జీవితం అంతా మన జీవితం కూడా ఆ గుడ్డెద్దు చేనులో పడ్డట్టుగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నేను అది నా అనుభవపూర్వకంగా చెప్తాను. ఎందుకంటే ఆ మాయలో ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే ఆ ధ్యానం చేస్తామో, ఆ ధ్యానం చేసినప్పుడు ఆ పరమాత్మ నుంచి ఒక లైట్, ఇప్పుడు ఆత్మ కనిపించదు, అలాగే మనకు కరెంట్ ఎలాగైతే కనిపించడం లేదో లైట్ కనిపిస్తుంది. కరెంట్ కనిపిస్తుందా? కనిపించడం లేదు కదా. కాబట్టి మన లోపల కూడా ఆత్మ ఎప్పుడైతే నువ్వు ఆ ధ్యానం చేస్తామో అప్పుడు మనతో మనం ఉండడం అనేది అర్థమవుతుంది. అంటే ధ్యానం అంటే మనతో మనం ఉండడం. జ్ఞానం అంటే ధ్యానము, జ్ఞానం అంటే ధ్యానము, జ్ఞానం. జ్ఞానం ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవడాన్ని జ్ఞానం అంటే. ఎప్పుడైతే ఆ లోపల ఉన్న మనకు ఆ లైట్ వెలిగినప్పుడు మనము ఆ మనసుతో ఉంటాం, మనము ఆ బుద్ధితో జడ్జిమెంట్ చేస్తాం. ఎప్పుడైతే ఆ చంచలమైన మనం ఎప్పుడు ఆ మనసు ఒక కోతిలా ఎగురుతుంది. ఇప్పుడు మనసు కోతి ఒక దగ్గర ఉండదు చూడండి. ఇది ఎలా ఉంటుందంటే కళ్ళు తాగిన కోతిలాగా ఆ మనసు చంచలంగా ఉంటుంది. ఆ చంచలమైన మనసు అలా ఉంటుంది. అలాగే ఆ కళ్ళు తాగిన కోతి దిక్కుకుంటూ ముళ్ళు గుచ్చుకుందనుకోండి, అది ఇంకా ఎలా ఉంటుంది, అలా మన మనసు కూడా అలా ఉంటుంది. ఎప్పుడైతే
ధ్యానం చేస్తాము, ఆ మన లోపల ఉన్న అది నివురు కప్పిన నిప్పు, అంటే నిప్పు మీద నివురు ఎలా, ఇప్పుడు ఒక నివురు అంటే నిప్పు, ఆ నిప్పు మీద నివురు అంటే బూడిద, ఆ బూడిద అనేది మనసు, ఆ మనసు పోయి ఆ నిప్పులా వెలుగుతుంది. కాబట్టి దాన్ని మనము ఎప్పుడైతే ఆ మనసు, చంచలమైన మనసు నిశ్చలమవుతుంది, నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది, నిర్మలమైన మనసు సూక్ష్మమవుతుంది, పరిశుద్ధమవుతుంది. మహాపరిశుద్ధం కూడా చేయగా 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 రోజు ఎవరు ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు చేసుకుంటూ, అలాగే చేస్తూ 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 ఒక 41 రోజు చేయండి. అద్భుతంగా మీ జీవితం ఆనందంగా, అప్పుడు ఆ 41 రోజు తర్వాత మీ లోపల ఏదో ఒక చేంజెస్ వస్తుంది. రోజు ఒక దగ్గర కూర్చొని, లేదా పిరమిడ్ మీకు దగ్గరలో ఉంటే పిరమిడ్లో కూడా కూర్చొని చేసుకోండి. ఎందుకంటే ధ్యానం అని మనతో మనం ఉండడం, ధ్యానం అంటే, జ్ఞానం అంటే మన జ్ఞానాన్ని, మన గురించి మనం తెలుసుకోవడమే జ్ఞానం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి. అయితే ఆ జ్ఞానాన్ని సంపాదించినప్పుడు ఆటోమేటిక్గా మీరు, మనం ఏది చేయాలో ఏది చేయొద్దు అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. లేకపోతే మాయలో ఉంటాం. ఆ మాయ నుంచి, ఆ జ్ఞానం తెలుసుకోవడం వల్ల ఆ మాయ నుంచి బయటకు వస్తాం అనే విషయం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం మరియు జ్ఞానం రెండు తెలుసుకుంటే ముక్తి, మోక్షం అనేది. ఎందుకంటే గురువు వచ్చిండు, ఆ సత్యం అంటే ఏందో తెలుసుకోవాలి. సత్యమైంది, నిత్యమైంది, శాశ్వతమైంది, ఎల్లప్పుడూ ఉండేది, మార్పు లేనిది. ఎందుకంటే ఎప్పుడూ ఉండేదాన్ని మనం ఎక్కువ ఇప్పుడు ఉండి తర్వాత ఉండకపోయే దాని గురించి కాకుండా, మనకు ఎప్పుడూ ఉండేదాన్ని గురించి, సృష్టి లేనప్పుడు, సృష్టి మధ్యలో, సృష్టి తర్వాత అయినా నేను ఉంటానని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయండి. నా అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి. అందరూ డబ్బు వెనుకబడుతున్నారు. ఎప్పుడైతే ఆ జ్ఞానం సంపాదించుకుంటారో, ఆ జ్ఞానం సంపాదించుకున్నప్పుడు అద్భుతమైన ఆనందం, మరియు అందరూ డబ్బు సంపాదిస్తున్నారు, నేను జ్ఞానం సంపాదిస్తున్నాను, నేర్చుకుంటున్నాను, నేర్పిస్తున్నాను, నేర్చుకోవడం, నేర్పియడం, ఆ జ్ఞానాన్ని సంపాదిస్తున్నాను, ఆ జ్ఞానాన్ని పంచుతున్నాను. అందరూ డబ్బు సంపాదించుకొని దాచిపెట్టుకుంటున్నారు. కాబట్టి దాచుకుంటే దోచుకోబడదు, దాచుకుంటే దోచుకోబడదు. ఎవరు దోచుకుంటారు? భార్య, పిల్లలు, వాళ్ళందరూ దోచుకుంటారు. అదే జ్ఞానాన్ని అది పంచితే పెంచబడదు. మనం ఎంత జ్ఞానం పంచితే పెరుగుతూ ఉంది. కాబట్టి డబ్బు ఇంపార్టెంట్. డబ్బు అనేది మనము వాడుకోవడానికి మాత్రమే. డబ్బే జీవితం కాదు, డబ్బే కంప్లీట్గా జీవితం అని అందరూ ఆ జ్ఞానం తెలియక, జ్ఞాని అజ్ఞాని, అజ్ఞాని అంటే తప్పు కాదు, అది ఆ జ్ఞానం లేని వాడిని అజ్ఞాని అంటారు.
అంటే ఎప్పుడైతే మీరు ఆ జ్ఞానంలోకి వస్తామో, ఈ ధ్యానం చేస్తామో, అద్భుతమైన అద్భుతాలు చూస్తాం, ఆనందంగా జీవిస్తాం. ఆనందానికి మించింది ఇంకేముంది చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయండి, జ్ఞానం సంపాదించుకోండి, ముక్తి మోక్షం సంపాదించండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానము జ్ఞానము, ధ్యానము జ్ఞానము, జ్ఞానము ధ్యానము, ధ్యానము జ్ఞానము, జ్ఞానము ధ్యానము, ధ్యానము జ్ఞానము. కాబట్టి ఇది చాలా ఉత్తమమైనది. ఒక మనిషి ఉత్తమమైన మార్గానికి రావాలి అంటే, అయితే మనము పైనుంచి ఈ ధ్యానము జ్ఞానము చేస్తాము, ఇంకా జ్ఞానం సంపాదించి మనము ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతాము అని చెప్పి మనము భూమి మీదకి వచ్చి మర్చిపోయాం. మనం వచ్చిన పని మర్చిపోయాం. మర్చిపోయి మళ్ళీ వస్తున్నాం పోతున్నాం. కానీ అసలైంది ఎందుకు వచ్చాము అనే విషయాన్ని గురువు వచ్చే వరకు తెలియదు. కాబట్టి గురువు వచ్చిండు, నువ్వు దేహం కాదు ఆత్మవి. ఎప్పుడైతే ఆత్మ అని తెలుసుకుంటావో, ఆ ధ్యానం చేస్తేనే ఆ నీతో నువ్వు ఉండడం, నీ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి నువ్వు దేహం కాదు ఆత్మవు, ఇది నువ్వు దేహము కాదు ఆత్మవి అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయము. తెలియకుంటే అదే మాయలో ఉంటాం, ఎన్నో కష్టాల దుఃఖాలలో ఉంటాడు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఆ జ్ఞానం సంపాదిస్తామో, అద్భుతమైన ఆనందంలో ఉంటాం. లేదు అంటే ఆ దుఃఖంలోనే ఉంటాం అనే విషయం తెలుసుకోండి. కాబట్టి పత్రిసారు హింస చోడు హంస పకడు, హింస చోడు హంస పకడు అంటే హింస అనేది, హింసకు సంబంధించిన పనులు ఏవి చేయకూడదు. హంస అంటే ధ్యానం చేయండి. ఈ రెండు పట్టుకొని ప్రపంచ గురువు అయ్యాడు పత్రిసారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయండి, జ్ఞానాన్ని సంపాదించండి. ధ్యానమే జ్ఞానము, జ్ఞానమే ధ్యానం. ఓకే, థ్యాంక్ యూ.